దా. మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన పాయపాలెం అనే గ్రామంలో గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారి పొలం దగ్గరికి వెళ్తున్నాము. కారణం ఏంటంటే రైతు గారు విజే బయో అగ్రిటెక్ కంపెనీ నుంచి జమీందార్ అనే రకాన్ని వేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది జమీందార్ ప్యూర్ తేజ అంటే ఒరిజినల్ తేజ. ఈరోజు తారీఖు ఫిబ్రవరి 16, 2024. ఇటు మరి ఇదేదో పొలం తెలియదు. దీంట్లో అయితే బోర్డులు పెట్టడం జరిగింది. మన రైతుల కోసం మనం టాప్ 10 సీడ్స్ రెడీ చేయడం కోసం మా ప్రయత్నంలో మన ఛానల్ తరపు నుంచి ద బెస్ట్ టాప్ 10, తర్వాత ఆ 10లోని టాప్ 5, ఆ 5లోనే టాప్ 3, ఈ విధంగా మేము డిసైడ్ చేయడానికి అనేక ప్రాంతాలు మన సర్కిల్ తిరుగుతూ ఉన్నాము. అందులో ఇది ప్యూర్ తేజ, ఒరిజినల్ తేజ ఈ సంవత్సరం మంచి రేట్ ఉండటం వలన మన రైతులు ఎక్కువగా ఒక 4 ఎకరాలు ఉంటే లావులు వైపు వెళ్ళే ప్రయత్నం లేదు. ఎందుకంటే అకాల వర్షాల వల్ల మొదట్లో వర్షాలు లేకపోవటం వలన వైరస్కి నీళ్లు లేకపోవటం వలన చెట్టు ఎదగలేక ఇబ్బంది పడతా ఉన్నాయి. సన్న తేజలు అయితే అలా ఉండదు, పెద్దగా ఇబ్బంది పడవు. లావులు కొద్దిగా స్కిప్ చేసి తేజల్లోనే ఒక పక్క షార్క్ 1 మోడలు, జిని 26 మోడలు. ఎందుకంటే అవి మనకి దిగుబడులు ఎక్కువ వచ్చినా కోత కూలి తక్కువగా ఉంటుంది. మరి కొంచెం లేటుగా వేసుకున్నా మనకి 30 క్వింటాలు తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే కోత కూలీలు ఇబ్బంది. సో అందులో భాగం వాటిలో కూడా మళ్ళీ వైరస్ టాలరెన్స్లు అంటే షార్క్ 1, జిని 26, ఇండస్ 2002 ఇటువంటి కొద్దిగా తేజ మీద 2000 తక్కువగా ఉండే రకాలు, కోతకూలు తక్కువగా పట్టే రకాలు, నికరంగా 30 క్వింటాలు తప్పకుండా కాసే రకాలు, మార్కెట్ ఇబ్బంది లేకుండా అటువంటి రకాలు ఒక పక్క ఉన్న 4 ఎకరాల్లో అవి ఒక 2 ఎకరాలు, మరొక 2 ఎకరాలు ఒక ప్యూర్ తేజలో వైపు వెళ్దాము అనే ఆలోచనతో ఉన్నారు. అందుకోసం మనల్ని అడగటం వలన మన ఆలోచన కూడా అదే. ఎందుకంటే లాభాలు వేసాము, అది మీకు తెలుసు. 30 క్వింటాలు మన తాళమ్మి ఇబ్బంది పడ్డాం. కోతకూలు అయితే తగ్గలేదు, 30 క్వింటాలు కోతకూలు కట్టాల్సి వచ్చింది. పెట్టుబడులు అలాగే ఉంది. డిసెంబర్ 5వ తారీఖు మిచావింగ్ తుఫాన్ అనేది బాగా దెబ్బతీసింది. సో నెక్స్ట్ సీజన్కి అనేది ఏదో ఇస్తే 1 ఎకరం మేము ఒక లావులు వేస్తాం. మిగతా 5-6 ఎకరాలు, ఒక 2-3 ఎకరాలు ఉన్న 6 ఎకరాల్లో సగభాగం జిని 26 మోడల్ అని చెప్పే కదా, ఇండస్ 2002, వాళ్ళల్లో తేజ ఒక సెగ్మెంట్ ఉంది 2005. అట్లా కొన్ని ఒక 4-5 మంచి రకాలు, 4-5 కంపెనీలవి 4-5 రకాలు పెట్టుకోవాలని టాప్ 5లో పెట్టుకొని చేస్తాను. అది తర్వాత సంగతి చెప్తాను నేను. కానీ అందరికి ఏపీ తెలంగాణకు ఉపయోగపడే రకాల్లో బెస్ట్లు టాప్ 10 చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిలో కంపెనీకి వచ్చి ఒక రకాన్ని మనం ఎంచుకుందాం. కొంతమంది మన ఫాలోవర్స్ కూడా జాక్పాట్ అడిగారు, జమీందార్ అడిగారు, విజే బయో అగ్రిటెక్ వాళ్ళది, మన పిఎస్ వాళ్ళది అశ్విన్ అడిగారు, కొంతమంది డబల్ లైన్ గురించి కూడా అడిగారు. ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు. మనకి సింజంట నుంచి కూడా ప్రహ్లాద్ కూడా అడిగారు, 2042 కూడా అడిగారు. ఇవన్నీ చూసి ఫైనల్ చేసుకుందాము. 1కి 4-5 ఫీల్డ్ చూద్దాము. ఈ ప్రాంతంలో ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఎలా ఉంది, ఇట్లా ఇదే ఇత్తనం అక్కడక్కడ ఎలా ఉంది, వేసిన దగ్గర ఎలా ఉంది, రైతును బట్టి, ప్రాంతాన్ని బట్టి, సాయిల్ను బట్టి, అదులను బట్టి ఎలా ఉంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి మళ్ళీ మనం డిసైడ్ చేసుకుందామనే ఆలోచనతోటి మనం రావడం జరిగింది. ఇప్పుడు జమీందార్ అనే దాంట్లో రైతు గారు భోజనం చేస్తున్నారు. ఫోన్ చేస్తే భోజనం చేస్తున్నా అన్నారు. సో మనం ఒక 2 మినిట్స్ తీసుకుందామనే ఆలోచనతో వచ్చాము. ఇది అచ్చు మన సైడ్ నీళ్లు పెట్టారు. సన్న తేజ అనే దానికి ఎగ్జాంపుల్ ఇది వైరస్ టాలరెన్స్. ఇది కొమ్మ జాతి, జాక్పాట్ తీగ జాతి, ఇది కొమ్మ జాతి.
కాయలు బాగున్నాయండి, చాలా బాగున్నాయి కాయలు. బేరింగ్ కూడా బాగుంది. చిక్కనే కాపు చిక్కనే. నీళ్లు పెట్టారు రాగడు కదా, కాలేస్తే మొరలోతు పోద్ది. చెట్టు కూడా బాగా వెడల్పు పుట్టగట్టింది. కొద్దిగా రైతు అయితే లోపల దిగుతాడు. కాపు చూద్దాం. జమీందారు విజయ్ బయో అగ్రిటెక్ హైదరాబాద్. ఇదేమో చెట్టు, మనకి చెట్లు కొమ్మలు వస్తాయండి. తీగ జాతి కాదు, కొమ్మ జాతి. ప్యూర్ తేజ. కాపు కూడా బాగుంది. రైతు గారు సో కాపు విషయంలో మాత్రం సూపర్ అండి, చాలా చిక్కని కాపు. నేను ఇంటంటే చూడలేదు. అటు బాగుంది. తీగ జాతి కాకుండా ఇట్లా కొమ్మ జాతికి అయితే మనకి కోతకి అనుకూలంగా ఉంటుంది. ఇందులో వైరస్ టాలరెన్స్ రావడం మనకి మరొక అదృష్టం రైతుకి, తేజ ఇష్టపడే రైతుకి. దానితో పాటు ఇట్లా ఇంత చిక్కని కాపు, ఈ కొమ్మ కూడా చాలా గట్టిగా ఉంది. ఆ ఫీల్డ్కి వచ్చిన ఇక్కడికి వస్తున్నారు, జాగ్ పట్టుకు వచ్చినాడు. కొంతమంది ఎవరన్నా జాగ్ ఈ జమీందారు ఎలా ఉందని వెళ్దామా? అక్కడ పెట్టిన దాని దగ్గర కొమ్మ కాపు బాగుందండి, చాలా చిక్కన జంట కాపు, దగ్గర దగ్గర కాపు బాగుంది. చూడు ఈ కొమ్మ భలే ఇది లేచింది, దీనికి జవరంగా వేయదగ్గ ప్యూర్ ఒరిజినల్ తేజ అండి. ఓకే సార్. వస్తారా సార్ మరి? కొంచెం పెళుసు, కొద్ది జాగ్రత్తగా కొద్దిగా బెట్టకిచ్చుకొని కోయాలి. తడి మీద తడి పెట్టి అమ్మటే కాయలు కుంగేయకూడదు. బాగుందన్న, కాపు చిక్కన బాగుంది.
ఇటు కొమ్మ జాతి అయితే బాగుంటుంది, తీగ జాతి కాకుండా. నాకు కొమ్మ జాతి మనకిష్టం. మైక్ ఇచ్చారా? ఇటు పాయ చేయడం జరిగింది. కాలి బాటలు మందు కొట్టేదానికి కానీ, ఫీల్డ్కి కానీ, దేనికైనా ఉపయోగపడేదని రైతు పాయ చేయడం జరిగింది. ఎకరం బాతకు కూడా ఫెర్టిలైజర్ 14 పూర్తి నల్లరేగడి. ఈ ఫస్ట్ బట్టకాయ వస్తారా సార్? ఏ కొమ్మ చూసినా కానీ మంచి బేరింగ్తో చిక్కన కాపుతో బాగుంది. పచ్చికాయ నలుపులో ఉంది. ఫస్ట్ ఫరాలు. ప్రస్తుతం మార్కెట్ తేజాలు మంచిగా ఉంది కాబట్టి, మంచి రేట్లో ఉన్నాయి కాబట్టి, మంచి తేజాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇటువంటి రకాలు వేసుకోవడం వల్ల ఎన్ని వాతావరణ వైరస్ తట్టుకొని, నలిగి తట్టుకొని కూడా మనకి రైతుకైతే 30 క్వింటాలు వచ్చే ఆశాజనకంగా ఉంది కాబట్టి తప్పకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీజన్కి. మీ దేవురన్నా అలవలపాడు ఈ ఊరనే సరే దేవురు నుంచి వచ్చారు. పైపాలెం ఫీల్డ్ చోట వచ్చారు. అవును సార్, జమీందారు బాగానే ఉంది. మీరు అంటే ఈ సంవత్సరం వేరే విత్తనాలు వేస్తారు. అవి ఎలా వచ్చింది దిగుబడులు? 25-30 వస్తాయి. ఇలాగే ఉన్నాయా? కొంచెం బెటర్ ఉన్నాయి. మీకు అది బాగున్నాయా, ఈ బాగుందా సార్? ఇదే బెటర్ అనిపించింది. ఓకే, మీకు ఇందులో నచ్చింది కాపు చిక్కదనం అనే, లేకుంటే ఇప్పటికి కూడా తోట ఇట్లా ఉందని? బాగుంది. తోట బాగా వైరస్ బాగుంది. వైరస్ తామరపురం తట్టుకొని కూడా బాగుంది. మీకు సార్, మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్, ఫీల్డ్ మీకు కూడా బాగా అనిపించింది. పంటలే ప్రాణాలు. చిక్కదానం బాగుంది. కాయ పొడి కూడా బాగానే ఉంది. వెయిట్ కూడా చూడదు. గింజలు కూడా చూడండి, చూసాం సార్ ఇప్పుడే. గింజలు కూడా బాగానే ఉన్నాయి. దీని మీద ఎక్కువ ఉన్నది జగపట్ల ఇత్తనాలు దీంట్లో అనిపించింది బాగుంది. దాని మీద కూడా చూసాం. దీంట్లో 80 విత్తనాలు దాకా ఉన్నాయి. దీంట్లో 80 దాకా ఉన్నాయి. సారాసోటి నేను తేజలు అంటే 80. ఒక్క కాయ చూసింది, చూస్తే తెలిసి ఉండేది. ఒక కాయ జస్ట్ ఇప్పుడే పిలిచాము. ఒక కాయ మటుకు 80 దాకా ఉన్నాయి. వేసుకు వెరైటీ ఇది మాత్రం వేసుకోవచ్చు. బాగానే ఉంది. కాపు కూడా ఎండల్లో కూడా పచ్చదనం ఉంది. చెట్టు బాగుంది. కాపు చిక్కదనంగా బాగుంది. ఎర్ర పొలాలకు ఇంకా బాగుంటుంది. నల్ల పొలాలు తొందరగా నీళ్లు తక్కువ లేట్ గా పెడుతుంటారు. నీళ్ళు కాగిన ఇదేంటంటే వీళ్ళకి అలవాటేమో 40-36 పెట్టి 40 పెడితే ఇంకా అసలు ఇంకా డ్యామేజ్ తక్కువ అవుతుంది. ఇక్కడ అంతే సార్, 30-32 కాదు. అలవాటు అంటే ఇప్పుడు డ్యామేజ్ అవుతుందా? మార్చుకోవాలి, అసలు మార్చరు. ఇతర వేరే బలం వేస్తే నలుపు వచ్చేస్తుంది. బాగుంది. పచ్చికాయ కూడా నలుపులోనే ఉంది. తాలుగాయ కాదు, బాగా చిక్కన కాపు. కోయటానికి కూడా ఒకసారి పండితే ఈ గుత్తులు లేపేయచ్చు. కోయటానికి అనుకూలం ఉంటుంది. అదేమో తీగ జాతి, ఇది కొమ్మ జాతి. అదే తేడా. తీగ జాతి, ఇది కొమ్మ జాతి.
మంచి వెరైటీ. అటు బురద ఎక్కువ, అది బాగాలేదు. అటు బురద ఎక్కువ ఉంది, రండి వద్దు. ఈ జనాల మీద పాయింట్ ఇదేనండి. వేసుకోవచ్చు కండి ఇది వెరైటీ. పైన 100. జమీందార్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ చేసి కూడా సలహాలు చెప్పండి సార్. మేము మీ వీడియోలు చూస్తూనే ఉంటాం మేము. ఓకే ఓకే తప్పకుండా చెప్తాను సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే 709 798517. పంటలే ప్రాణ సార్. నా పేరు బాబు సార్. 7093 మరి చెప్పండి. 93 7093 79 79 8517. ఇక్కడ 10 మంది వేస్తారు ఇదే జమీందారు. వాళ్ళకు కూడా బాగానే ఉన్నారు. ఈ రైతు గారు చెప్తున్నారు అందరికి బాగా. పెద్ద అయిన చిన్నవి పట్టుకొచ్చే పెద్దవి పట్టుకొచ్చే. పెద్ద మందులు అయితే 4 సార్లు పడ్డది. ఎస్పోనస్ కూడా ఏది అంత అనిపించలేదు నాకు. ఎల్లైటాను ఎల్లైట్ సిజ్మైట్ కాంపిటీషన్ బాగుంది. అలెక్టో సీజ్మైట్ సిజ్మైట్ కాంపిటీషన్ బాగుంది. అది దాన్ని అయితే 2 సార్లు కొట్టాలి. 2 సార్లు వేసేది. సిమ్గోడీస్ కొట్ల అబద్ధం ఎందుకు మళ్ళీ. బాగా చెప్తున్నా నార్మల్ టాపుగా మామూలు